ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త జీతాలు భారీగా పెంపు సీఎం రేవంత్ రెడ్డి సంచలనం అంటూ లేటెస్ట్ అప్డేట్ ఇవ్వడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్ చివరి చూడండి అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ మర్చిపోతున్నారు. వెంటనే లైక్ చేయండి. వివరాలకైతే వెళ్ళిపోదామండి. మన రాష్ట్ర ఆయుర్వేద దినోత్సవ దగ్గర పడుతున్న వేళ రాష్ట్ర ప్రభుత్వం కార్మికులకు తీపి కబురు అయితే అందించింది. ఎందుకంటే దాదాపుగా ఇక 10 ఏళ్ల పాటు ఎదురు చూస్తున్న కనీస వేతనాల పెంపుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ అనేది ఇచ్చారు. రాష్ట్ర ఆయుర్వేద దినోత్సవ కానుకగా జూన్ 2వ తేదీ నుంచి పెంచిన వేతనాలు అమల్లోకి రానున్నాయని స్పష్టం చేయడం జరిగింది. సో ఇందులో వచ్చేసి ముఖ్యంగా కార్మికులు కేటగిరీ పాతవి కనీస వేతనాలు కొత్తవి ఎంత ఉన్నాయంటే అన్‌స్కిల్డ్ సంబంధించి 12,000 రూపాయల నుంచి 16,000 అంటే 4,000 రూపాయలు పెరిగాయి. అదేవిధంగా పెరుగుతాయి అనమాట. సెమీ స్కిల్డ్ వచ్చేసి 13,590 రూపాయల నుంచి 15,000 వరకు అయితే పెరుగుతాయి. స్కిల్డ్ సంబంధించి 17,000 నుంచి 18,000 అంటే ఒక 1,000 రూపాయలు పెరుగుతుంది. హై స్కిల్డ్ అంటే 14,600 నుంచి దాదాపు 6,000 పెంచారు 20,000 వరకు. కొత్తగా 3 జోన్లు అనమాట. గతంలో అర్బన్, రూరల్ అండ్ అనే 2 జోన్లు మాత్రమే ఉండేవి. కానీ ఇప్పుడు క్షేత్రస్థాయిలో పరిస్థితులకు అనుగుణంగా ప్రభుత్వం 3 జోన్లను ఏర్పాటు చేసింది. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కార్మికులకు కనీస వేతనాలు ఎక్కువగా ఉండేలా చర్యలు తీసుకుంది. అలాగే కార్మికులు వారి పనితనాన్ని బట్టి అన్‌స్కిల్డ్, సెమీ స్కిల్డ్, స్కిల్డ్, హై స్కిల్డ్ 4 కేటగిరీలుగా విభజించింది. గడిచిన 15 ఏళ్లుగా కార్మికుల వేతన సవరణ జరగలేదు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల దాదాపుగా 1,11,00,000 మంది కార్మికులు తీవ్రంగా నష్టపోయారని చెప్పేసి ప్రభుత్వం అధికారికంగా సబ్ కమిటీ వేసింది. ఆ కార్మికుల హక్కులు కాపాడే నిర్ణయం తీసుకున్నామని చెప్తున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి యువతకు ఒక కీలక విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత కాలానికి అనుగుణంగా యువత తమ సాంకేతిక నైపుణ్యాలు పెంపొందించుకోవాలని, నైపుణ్యం కలిగిన మన యువ శక్తిని పంపించాల్సిందిగా అంతర్జాతీయంగా ఎన్నో దేశాలు తెలంగాణ ప్రభుత్వాన్ని సంబోధిస్తున్నాయని, అందుకే స్కిల్స్ డెవలప్మెంట్ పైన దృష్టి పెట్టాలని ఆయన సూచించారన్నమాట.